హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే ఇక్కడ మిరప చెట్లు తాగుతాను. చూడండి మేము ఎలా తాగుతాం ఏందో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే ఇక్కడ తాగుతున్నారో చూడండి. ఓములి మొదలు వారికే తాగుతున్నారు. మధ్యలో ఎందువల్ల నాశం మొదలు ఎందుకు తాగడం లేదు? మొదలు గుంట చెట్లు తర్వాత మిషన్ పెట్టి కొట్టిస్తాం మధ్యలో అందుకని కింద మొదలు నీళ్ళు వదిలేసేట్టు కదా. అవునవునులే, గుంట చెట్లు అనమాట. మన బోధి కట్ట ఇప్పుడు ఎలా ఎక్కేం కదా, ఈ మాదిరిగా చెట్ల మధ్యలో తవ్వేసుకున్న తర్వాత అప్పుడు మొత్తం కొట్టి అప్పుడు బోధి ఎక్కేస్తాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా తాగుతున్నారు. ఇతనికైతే పారలేదు, అందువల్ల అయితే పుల్లతేనే చేస్తున్నాడు, టెక్నిక్గా ఆలోచిస్తున్నాడు. ఆడొచ్చి వంగ చెట్లు వేసినాం, అవి కూడా తవ్వాలి, చూపిస్తాం మీకు అవి కూడా. మన బాగా చెట్టు కానీ లేపేస్తాయేమో. బాయ్ చెప్పరా మనకి. హాయ్ చెప్పు చెప్తా. ఏందనయ్యా నాటు మిరప చెట్లా? ఈ శాలంకాయలు అంటే ఫ్రెండ్స్, ఇవే నాటు మిరపకాయ చెట్లు కదా, ఇవే శాలంకాయ చెట్లు. ఒక్కొక్క మొలకే చూడండి, ఒక మొలకే వేస్తున్నాము. మామూలుగా అయితే నాటు చెట్లకి అయితే 2-3 వేస్తారు, మేమైతే మామూలుగా ఒక మొలతో వేస్తాం. చూడండి ఇలా తీసుకోవాలి. ఆ తర్వాత బోధి గట్ల ఎక్కేస్తాం. మామూలు గట్ల మేము గుంట చెట్లు అంటాం, అందువల్ల ఇలా వేసాం. కొలత పెట్టుకొని మామూలుగా వేసుకుంటూ వచ్చాము. 2 అడుగులకు ఒకటి. ఆ రోజు వేసింది కూడా అదేలే. బాగా కాస్తాయి అనుకుంటున్నా శివని ఇవ్వు, దంచి వదిలేస్తాయి. కాపు కూడా మంచి కాపు. ఫ్రెండ్స్, మన వాళ్ళైతే గుంట మిరప చెట్లు తవ్వకం అయితే అయిపోయింది. ఈ ఒక్కరంతా ఉంది, తవ్వకం అయిపోయింది. తవ్విన దగ్గర చూడండి ఎలా ఉందో, ఎంత నీట్గా ఉందో. తవ్వన దగ్గర చూడండి చెట్లు ఎలా ఉందో, తుంగ ఎలా ఉందో. తవ్వుకుంటూ వస్తాను, ఇదంతా క్లీనింగ్ అయిపోయింది మొత్తం, నీట్గా ఉంది. చూడండి ఉదయం ఎలాగుందో ఇప్పుడు ఎలాగుందో చూడండి తవ్వేసిన తర్వాత. ఆ కర్రలతో తవ్విన వల్ల మాకైతే, అందుకని మళ్ళీ పారలు తెచ్చుకొని మొత్తం పారలతోనే చేస్తున్నాం. ఆరిన తర్వాత ఒకరోజు చమ్మతి ఆరింది. చూడండి ఎలా ఉంది, అంత నీట్గా ఉందో. ఇలా తవ్వుకుంటే చెట్లు బాగా వస్తాయి, మీకు తెలిసే ఉంటుంది. కానీ మేము చేసే పద్ధతిలో మేము చేస్తున్నాము. ఎలా ఉంది. ఇది అయిపోయిన వెంటనే వంగ చెట్లు తవ్వాలా, దాన్ని చూపిస్తాను మేము ఎలా తవ్వుతాం వంగ చెట్లు. చెట్టు జాగ్రత్త, లేసి కూర్చోకుండా ఉంటాయేమో చెట్లు. ఎండలు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయ్యా. ఇప్పుడే కదా ఎండ చూడు ఎట్టగా వస్తుంది భయంకరంగా. ఫ్రెండ్స్, మనం అయితే అక్కడ గుంట మిరప చెట్లు తవ్వేసాం. ఇక్కడైతే వంగ చెట్లకు వచ్చాం, వంగతాన్నారు మునియాలో. నేనైతే వీడియో తీస్తా ఉన్నాను, అందరూ లైన్గా వరుసగా వంగున్నారు. నా మునిగా నేను కూడా పట్టుకోవాలి. వంగ చెట్లు తవ్వుతున్నారు. వీడియోలో కనపడే దానికి మొహమాటం పడుతున్నాడు, సిగ్గుపడుతున్నాడు.
ఇతనికైతే పార కట్టింది ఆయన కనిపెట్టి చేసినాడు అంటే అంత స్పీడ్గా తవ్విన వల్ల కట్టి తీపింది ఎడతా వస్తున్నాడు. టైం కూడా అయిపోయి వచ్చింది, 1 గంటకి అయితే మేము వెళ్ళిపోవాలి. డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాము. ఇదే తవ్వకం ఉండేది. ఫస్ట్ మేము తెచ్చేటప్పుడు ఈ చిన్న మొలకలుగా ఉన్నాయి, కానీ బాగా మళ్ళీ పెద్ద మొలకలుగా అయిపోయినాయి, బాగా వచ్చేసింది. మేము ఇంకా ఈ బతకతాయో బతకం అనుకున్నాం. వంగ చెట్లు బాగా వచ్చాయి. ఇక్కడైతే వరేస్తున్నాడు చూడండి. ఈరోజు మేము ఇక్కడికే కూలి పనికి వచ్చింది, ఇదే ప్లేస్. ముందమాటి చెట్టు, చుట్టుపక్కల పొలాలు, మధ్యలో వేసిన తోట. అనుకోండి తోట చూపిస్తేనే ఇంకా ఈ సూర్యుగాని అయితే ఈ సూర్య బోధి కట్లకి వేసేటప్పుడు తీస్తే అప్పుడు ఇంకా బాగుంటుంది. అప్పుడు ఎవరో బాగా పెద్ద చెట్లు అయిపోతాయి. ఏడు దాకేలే కాదు, ఎంత కనపడిపోతాం, 6 దాకే కదా. ఫ్రెండ్స్, మా వీడియో ఎంత తోటి మీకు నచ్చుంటే లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోతో ఉంటాను, బాయ్. తవరా ఫాస్ట్గా తవరా, నిదానంగా తవ్వుతాం. టైం అయిపోతా ఉంటే 1 గంట అయిపోతుంది.